హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 4. సో ఇప్పుడే రెడీ అయ్యాం, ల్యాప్టాప్స్ అవి పట్టుకొని వర్క్షాప్కి వెళ్తున్నాం. ఇవాళ చెప్పినట్టుగానే భరద్వాజ్ కూడా ఉంది మాతో పాటే. సో మా వాడు కూడా, భరద్వాజ్ కూడా మాతో పాటు వస్తుండు. వాడు సూపర్ రెడీ అయ్యాడు. అచ్చన్ టక్ జగదీష్ సినిమాలో నానిలా అన్నాడు కదా. ఎవడ్రాడు? ఆదిశేషనాడు చిన్న కొడుకు టక్ జగదీష్. ఆడికి టక్కలో అయితే మహా కోపము ఇరిటేషను. రంజీ నువ్వు టక్లాగేరా. మావాడితో మామూలు ఉండదు. ప్రేమ్ వెళ్ళిపోతున్నావా? సో ఇవాళ అయితే ముగ్గురం కలిసి వెళ్తున్నాం. సో మీకు అందరికీ డే 3 వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా, అంత లేకపోయినా. సో గాయ్స్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ చెరుకు సైకిల్ వేసుకు వెళ్ళిపోతున్నారు. నేను నడవాలి, నాకు తప్పదు, ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు. కావాలంటే నేను డ్రాప్ చేస్తా. వద్దండి, కూల్, నాకు నడకలవాటే. వర్క్షాప్కి వెళ్ళాక కలుద్దాం, ఓకే బాయ్. వాళ్ళకి నేనంటే అంత ప్రేమ చూడండి గాయస్. నేను పాప నడుస్తున్నా అని సైకిల్స్ పెట్టుకొని కూడా నేను నడుస్తున్నాను, నా కోసం నడుస్తున్నారు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూడండి ఎంత ప్రేమ. ఇంటి గాయస్, ఇంత ప్రేమ నా మీద. గాయస్, ఇంకోటి మర్చిపోయాను, మా ప్రేమ్ గారు నాకు సగం దూరం ఆ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నన్ను. మీ ఎంత దెబ్బడిని నన్నే తీసుకెళ్ళాడు ప్రేమ్ గారు. చాలా థ్యాంక్స్, లవ్ యూ ఫరెవర్. మంచోడు గాయస్ మా ప్రేమ్ గారు. పోయిన జన్మలో మగధీర్ అన్నాను కదా, దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు ఇవాళ. మామూలుగా ఉండదు మామిడితో, కానీ నేనే అయ్యి ఉంటాను రా. ఇవాళ చెప్పానుగా, భరద్వాజ్ టక్ జగదీష్. హలో గాయ్స్, సో మార్నింగ్ వర్క్షాప్కి వెళ్ళాం కదా, వర్క్షాప్ నుంచి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయా. సో షర్ట్ చేంజ్ చేశా, ఎందుకంటే వెళ్ళేటప్పుడు కాకి రట్టేసింది గాయ్స్ షర్ట్ మీద. An infestation of Canadian brown finches, which is a small I guess I should have seen that one coming, huh? సో ఇప్పుడు ఆ షర్ట్ వేసుకుని తిరగలేను కదా, సో అందుకే అనమాట వేరే షర్ట్ మార్చుకున్నాను. నెక్స్ట్ గాయ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సూపర్ బైక్స్ ఎక్స్పోకి వెళ్తున్నాం. మన ప్రేమిని భరద్వాజ్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. సో యాక్చువల్లీ ఏమైందంటే నా వర్క్షాప్ ఇవాళ ఎర్లీగా అయిపోయింది. సో అందుకని చెప్పి నేను ముందే వచ్చేసా, కానీ వాళ్ళిద్దరు వర్క్షాప్ ఇంకా అవుతూనే ఉంది. సో అందుకని వాళ్ళు వర్క్షాప్లోనే ఉండిపోయారు. నాది యాక్చువల్లీ మార్నింగ్ 12:30కి అయిపోయింది, వాళ్ళది ఇంకా టైం పట్టుద్దంట. సో అందుకని వాళ్ళు వర్క్షాప్లో ఉండిపోయారు. పక్కన బైక్ ఎక్స్పో పెట్టారంట, నాకు కాల్ చేశారు వెళ్దామని. సో ఇక్కడి నుంచి బాన్ హాల్ దాకా నడుచుకుంటూనే వెళ్ళాలి. వాళ్ళిద్దరూ సైకిల్లో ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. మనం అంటే గైస్ యాక్చువల్లీ 3 సైకిల్స్ ఉండే, ఒకటి జూనియర్ సైకిల్, ఒకటి మా రూమ్లో ఇద్దరు అన్నవి సైకిల్స్ ఉండే. ఒక అన్న సైకిల్ కావాలని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఇంకా తప్పదు, ఎవరో ఒకరు నడవాల్సిందే. సో ఏంటంటే ఇంకా మనం అక్కడికి వెళ్ళాక మన ఇండియా ఆస్పిరెంట్ అండ్ మన ప్రేమ్ గాడు నేను కలిపి వీడియో స్టార్ట్ చేస్తాం, ఓకే. సీ యు గైస్, బాయ్. సో గైస్, చెప్పాను కదా సూపర్ బైక్స్ వస్తాయని. సో ఇవ్వండి ఫస్ట్ బైక్.
అండ్ గాయస్ ఇది థర్డ్ మొత్తం పర్ఫెక్ట్ గాయస్ మొత్తం ఇక్కడ చూసారు కదా. ఇప్పుడే ఫోన్లో నేను భరద్వాజ్ క్రికెట్ ఆడాం. ఆడికి ఆట రాదు గాయస్, నాకైతే అర్థం అయిపోయింది. వేస్ట్ ఆడు. నేను వేరే లెవెల్ ఆడు మాత్రం ఆడలేకపోయాడు అసలు. నేను బౌలింగ్ వేస్తుంటే నేను ఎటుపక్క డైరెక్షన్ వేస్తున్నాను, ఆ డైరెక్షన్ నుంచి సైడ్కి కదిలిపోయి వైడ్ వచ్చేలా చేసుకుంటున్నాడు దరిద్రుడు. అలా ఉన్నాడు ఆడు. వేస్ట్ గాయస్. భరద్వాజు చెప్పాను కదా, చాలా మారిపోయాడు. ఆడికి ఆట రాదు. మా వాడు ఏమన్నా అంటే మళ్ళీ ధోనితో పోల్చుకుని వికెట్ కీపర్ అది ఇది అంటాడు. వేస్ట్, లైట్ తీసుకోండి. సో మనందరూ ఈవెంట్స్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. సో గాయస్ హలో, ఇప్పుడే బాన్ హాల్కి రావడం జరిగింది. అతనే రివైండ్ చేయి. ఇక్కడ క్యూ చూస్తే మీకు దెమ్మ తిరిగిపోద్ది. చూపిస్తాను చూడండి. ఇది బాయ్స్ క్యూ గైస్, వెనకాల ఇది బాయ్స్ క్యూ గైస్. మళ్ళీ అటు పక్క గర్ల్స్ క్యూ చూడండి ఎంత ఉందో. ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు గైస్, అయినా ఎంతమంది జనం వచ్చారు. వీళ్ళందరినీ దాటుకుని లోపలికి వెళ్ళి సీట్ సంపాదించాలంటే చాలా కష్టం. సో కష్టపడుతున్నాం గైస్, మీకు చూపిద్దామని వీడియోస్ రికార్డ్ చేసి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి గాయస్. మెయిల్ నన్ను బాగా ఎంకరేజ్ చేయండి. వీళ్ళు అలాగే ఇప్పుడు ఈవెంట్లో ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. వీడు ఉంటాడులే నాతో పాటు పక్కనే. మరి మావాడు గాయస్, మనందరం బాన్ హాల్లోకి వెళ్ళి మేము ముగ్గురు అక్కడ కొట్టుకు సచ్చి ఏదో రకంగా సీట్ సంపాదించిన తర్వాత కలుద్దాం. మ్యాక్సిమం లోపల మేము కనిపించాం, ఓన్లీ ఈవెంట్స్ మాత్రమే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాం. మళ్ళీ బాన్ హాల్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వీడియో డెక్ వచ్చేస్తాం. ఓకే, ఫుడ్ తిన్నప్పుడు. ప్రేమ్ బాయ్ చెప్పి ప్రేమ్. గైస్ 2 ఈవెంట్స్ ఉంటాయంట గైస్. ఒకటి షాడో షో సంథింగ్, ఇంకొకటి మ్యాజిక్ షో అంట. ఈ 2 కంప్లీట్గా వీ విల్ ట్రై టు రికార్డ్ అవర్ బెస్ట్ అండ్ అప్లోడ్ చేస్తాం. గాయస్ నెక్స్ట్ మీకు కాలేజ్ టూర్ చెప్పా కదా, ఇవాళ రావటం లేదు. అది రేపు మాకు వర్క్ షాప్స్ కానీ ఏమీ లేవు. సో మార్నింగ్ భరద్వాజ్కి వర్క్ షాప్ ఉంది. సో నేను ప్రేమ్ రేపు అంతా కాలేజ్ తిరిగి మీకు కాలేజ్ టూర్ చేస్తాం. రేపు ప్లాన్ చెప్తే అసలు మీకు మాస్ అవుతారు. రేపు కాలేజ్ టూర్ చేస్తాం. తర్వాత రేపు రోబోవార్స్ ఉంది, అది ఇక్కడే ఉంటుందంట బాన్ హాల్ దగ్గర. అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అండ్ దాంతోపాటు నైట్ ఐ థింక్ సో 9 or 8:30, 9 ఐ థింక్ సో 9 నుంచి 12 or 1 నైట్ వరకు మనకి డీజే నైట్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి గైస్. అవి మాస్ ఉంటుంది. రేపు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వదు. అంతేనా, అయిపోయిందా? సో గైస్ ఇందాక చెప్పినట్టే మావాడికి వర్క్ షాప్ ఉంది కాబట్టి రేపు నేను ప్రేమ్ గడ్డి తిరిగి మొత్తం కాలేజ్ టూర్ చేస్తాం. సో రేపు డే 5 మీకు కాలేజ్ టూర్ ఉంటుంది. కొంచెం లెందీ అయితే అవ్వచ్చు, ఎందుకంటే మార్నింగ్ మొత్తం కాలేజ్ టూర్, మళ్ళీ ఈవినింగ్ ఈవెంట్స్ మొత్తం అన్నీ కవర్ చేయాలి. సో అది మీకు కొంచెం ఎక్కువ టైం వస్తే రావచ్చు. సో ఎక్కడ స్కిప్ కొట్టద్దు, ఖచ్చితంగా చూడండి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గట్టిగా. సో మనం లోపలికి వెళ్ళి వీడియోస్ అవి షూట్ చేస్తా. సో లోపల నుంచి బయటకు వచ్చాక మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు టాటా. స్టే ట్యూన్ టు జస్ట్ వన్ డైరీస్ ఛానల్. మీకు వాయిస్ క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ లోపలికి పరిగెత్తుకు వచ్చేసాం గైస్ సీట్స్ కోసం. మనకి సీట్లు కూడా సెట్ పరిగెత్తి ప్రేమ్ గడ్ అయితే దూకి వచ్చాడు లోపలికి సీట్ల కోసం. మొత్తానికి సీట్లు సంపాదించాం. మొన్న గాయస్ ఆ వెనకాల నుంచుని ఉన్నాం గాయస్ నిన్న ఈవెంట్లో. సో ఇవాళ అయితే మాకు ముందు సీట్స్ దొరికినాయి. సో వీలైనంత వరకు మీకు కొంతమంది పరిచయం చేస్తాం చూడండి. మిత్రులు బ్రో మనకి ట్రావెల్ చేసినప్పుడు హెల్ప్ చేశాడు అనమాట చాలా. సో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఈవెంట్. బాయ్ గైస్. సో గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇది తన చేతితో చేసిన గైస్, హ్యాండ్ గెస్చర్స్తో. ఇవంతా మొత్తం హ్యాండ్తోనే వీడియో అంతా చేసింది. లైక్ కాలేజ్ లైఫ్లో స్టూడెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళు ఇక్కడికి ఎంత కష్టపడి వచ్చారు ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది గైస్. షో అయితే వేరే లెవెల్ ఉండే అసలు. సో ఇదిగోండి నేను చెప్పాను కదా, హ్యాండ్ గెస్చర్స్తో మొత్తం వీడియో చేసింది. చాలా బాగా చేసింది గైస్ తిను. నెక్స్ట్ ఇతను హిప్నటిజం చేస్తాడంట గైస్. ఇతను ర్యాండమ్గా ఒక 5 personsని స్టేజ్ మీదకి పిలిచి తర్వాత ఇంకొక పర్సన్ని పిలిచి తన పేరేంటని అడిగాడు. తన పేరు హర్ష్ అని చెప్పాడు. ఈ 5 personsతో ర్యాండమ్గా కొన్ని కార్డ్స్ ఇచ్చాడు గైస్, వాళ్ళకి పిక్ చేసుకోండి అని. ఇచ్చిన తర్వాత నార్మల్గా వికీపీడియా ఓపెన్ చేసి
ఆ 5 పర్సన్స్కి మీరు ఏమైనా ర్యాండమ్గా ఒక 5 వర్డ్స్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఒక్కొక్కరిని అడిగి ఆ ప్రతి వర్డ్ని బోర్డు మీద రాశాడు గైస్. లాస్ట్కి మొత్తం అందరూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వర్డ్స్ అన్నీ కలిపితే లాస్ట్లో తను ఎవరైతే ఉన్నారో తన పేరు వచ్చేలా చేశాడు గైస్. హర్ష్ అని, HARSH హర్ష్ అని వచ్చింది గైస్. కానీ లాస్ట్లో తను ఇంకేం చెప్పాడంటే తను ఇచ్చిన కార్డ్స్లో కూడా వాళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఆ కార్డ్స్లో కూడా ఆల్ఫాబెట్స్ ఉండే HARSH అని. ఆ 5 పర్సన్స్కి అలాగే వచ్చాయి. ఇతనిది ఇన్స్టాగ్రామ్ నేను మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను గైస్, ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు టైం ఉంటే ఇతను యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగున్నాయి. ఆ హర్ష్ అన్న పేరు చాలా బాగా చేశాడు గైస్. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే అవన్నీ పెడితే వీడియోలు అంతా ఎక్కువైపోద్ది అని చెప్పి మెయిన్ది ఇదొకటి పెట్టాను. అతను అక్కడ రౌండ్ కూడా చేస్తాడు చూడండి, హర్ష్ అని. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండే ఇతని షో మాత్రం. తను ర్యాండమ్గా పిలిచాడు, ర్యాండమ్గా పిలిచి చేశాడు గైస్. అమేజింగ్ అసలు నిజంగా చెప్పాలంటే. All of you, if you check the fourth word, that is H, that is A, that is R, that is S, and that is H. That is How's everybody wait, you all had to pick that word, you know why? Because you said stop, you all picked random cards. Show your pictures to everybody. Those are not just pictures. That looks like an H, that looks like an A, that looks like an R, that looks like an S, and that looks like an H. That is Harsh, everybody. And that has been my show. Thank you so much. Thank you so much, RIDPG. Thank you so much. Thank you so much. సో హాయ్ గైస్, ఇందాకే మ్యాజిక్ షో కాదు, హిప్నాటిజం షో చూసి వచ్చాం. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మైండ్ రీడింగ్ టైప్. అది ఒక వియర్డ్ ఫీల్ ఉండే, అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. అది చేశారు గైస్, మాకు కూడా మా మీద కూడా ట్రై చేశారు. అసలు వర్కౌట్ అయిపోయింది, అసలు చాలా బాగా జరిగింది. అతను ఎవరో ఢిల్లీ నుంచి వచ్చాడంట. మేము ఇన్స్టా ఐడి కూడా పెడతాము అతనిది, ఐదర్ డిస్క్రిప్షన్లో పెడతాం లేదంటే ఈ వీడియో కింద ఎక్కడో మెన్షన్ చేస్తాం. వీడియో కిందగానే మెన్షన్ చేస్తాము, ఒకసారి వాచ్ చేయండి. వేరే లెవెల్ ఉండే యాక్చువల్లీ వీడియో. ఆ మ్యాజిక్ షో భరద్వాజ్ మిస్ అయ్యాడు. 9:30 అయ్యింది టైం అప్పటికే. మన భరద్వాజ్కి కంగారు ఎక్కువ కదా, సో వెళ్ళిపోయి రూమ్కి వచ్చేసి పడుకున్నాడు. ప్రపంచం మొత్తం మీద షుగర్ పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. షో అరౌండ్ 10:30 or 10:40 వరకు అయింది గైస్ నైట్. సో 10:40 అయ్యింది గైస్. దాని తర్వాత మేము బయటకు వచ్చాము. ఇక్కడ క్యాంటీన్స్ అన్నీ కొంచెం నైట్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఫుడ్ కొనుక్కుని హాస్టల్కి వచ్చి తినేసి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో గైస్, ఇంతటితో అయితే డే 4 వ్లాగ్ ఎండ్ అయిపోద్ది. సో ఈ డే 4 వ్లాగ్లో గైస్ మీకు హ్యాండ్ షాడో ఈవెంట్ అండ్ ఈ మైండ్ రీడింగ్ది ఇవైతే ది బెస్ట్ ఈవెంట్ గైస్. సూపర్గా జరిగింది అసలు. ఇట్స్ వేరే లెవెల్ మాట. సో ఇది డే 4 డే వ్లాగ్కి ఎండ్ గైస్. సో నెక్స్ట్ రేపు డే 5 చెప్పినట్టుగానే అసలు చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ అవన్నీ కవర్ చేస్తాం. కాలేజ్ టూర్ పక్కాగా చేస్తాం. యాక్చువల్లీ ఇవాళే చేద్దాం అనుకున్నాం, బట్ ఈవెంట్స్ ఉండడం, మార్నింగ్ వర్క్షాప్ ఉండే, ఈవినింగ్ ఈవెంట్స్ ఉండే, సో వెళ్ళిపోయాం. రేపు మాకు ఎవరికి రేపు ప్రేమ్కి నాకు వర్క్షాప్ లేదు, భరద్వాజ్కి ఉంది. సో మార్నింగ్ ఏం చేస్తామంటే మార్నింగ్ మొత్తం కాలేజ్ టూర్ చేసుకుని ఈవినింగ్ టైం ఈవెంట్స్కి అటెండ్ అయిపోతాం. సో అందుకే రేపు ఒక్క డే వ్లాగ్ మాత్రం కొంచెం పెద్దది వస్తే రావచ్చు, చెప్పలేము. సో అంటే రేపు గాయస్ ఎలా అంటే మేము అసలు ఈరోజే ఇది చాలా పెద్దది ఉంది గాయస్ కాలేజ్. అసలు మేము ఈరోజే కొన్ని బ్లాగ్స్ని వీడియోస్ తీసి ఆల్రెడీ అప్లోడ్ చేద్దాం అనుకున్నాము కాలేజ్ టూర్ కింద, బట్ అది అసలు కుదరలేదు. సో డే 5లో మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఎవ్రీథింగ్ విచ్ వాంట్ కవర్ మాట కాలేజ్ మొత్తం. రేపు సైకిల్ వేసినప్పుడు మా దగ్గర కూడా తెలియదు, మార్నింగ్ ఎప్పుడు లేస్తాం తెలియదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తాం తెలియదు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే అరౌండ్ ఇట్స్ 11:29 అయింది గైస్, ఎగ్జాక్ట్గా 11:29. సో ఇప్పుడు మేము కాసేపట్లో ఇక్కడ క్రికెట్ కూడా ఆడతాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ మా వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ సెటిల్ ఆడుతున్నారు. సీనియర్ అన్నలు ఏమన్నారంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడదాం అన్నారు. సో ఒకవేళ ఆ క్లిప్స్ కూడా ఏమైనా యాడ్ చేస్తే లాస్ట్లో చిన్నగా యాడ్ చేస్తాము డే 4 వ్లాగ్ ఈ వీడియో తర్వాత మీకు యాడ్ చేస్తే చేస్తాను. లేదు ఒకవేళ వీడియో షూట్ చేయడానికి అవ్వకపోతే లైక్ ఫోన్ ఛార్జ్ ఇదేది అవ్వకపోతే సో రికార్డ్ చేయడానికి ఛార్జింగ్స్ లేవు, అది మెయిన్ ప్రాబ్లం. అలా వీడియోస్ రికార్డ్ చేస్తూనే ఉంటున్నా కదా, ఛార్జ్ అసలు ఉండటం లేదు, అది ప్రాబ్లం. సో గైస్ ఇప్పటితో అయితే ఇంకా డే 4 ఎండెడ్. రేపు డే 5 అస్సలు మిస్ అవ్వకండి. డే 5 ఈవెంట్స్ హైలైట్స్ కింద చెప్తాను గైస్. కాలేజ్ టూర్, రోబో వార్స్
అండ్ తర్వాత 7 నుంచి నైట్ 12 వరకు 12 ఆర్ 1 వరకు రెండు ఈవెంట్స్ ఉన్నాయి గైస్, డీజే నైట్స్ ఈవెంట్స్. ఒక బ్యాండ్ రాకున ఒక డీజే నైట్ ఈవెంట్ ఉంది. రెండు పెద్ద గ్రౌండ్లో పెద్ద స్టేజ్ అండ్ వేరే లెవెల్లో అక్కడ ఉంది. అండ్ ఈరోజు డే 4 వ్లాగ్లో సూపర్ బైక్స్ది అదొక హైలైట్ సీన్ అసలు. సో ఆ సూపర్ బైక్స్ ఉన్న అదే గ్రౌండ్లో ఫుల్ గ్రౌండ్లో మనకి డీజే నైట్ అవుతుంది. డీజే నైట్ అవబోతుంది. సో అదంతా రేపు కవర్ చేస్తాం. సో డే 5 అస్సలు మిస్ అవ్వకండి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ డే 4 వ్లాగ్లో సూపర్ బైక్స్ ఉంది కదా, ఆ సూపర్ బైక్స్ కొంతమంది ఈ కాలేజీలో చదువుకొని ఇక్కడే స్టూడెంట్స్ ప్లేస్ అయిన డబ్బులతో ప్రీ బుకింగ్ చేసుకుని కొన్న బైక్స్ అవి అందులో. సో అలా ఉంటది ఇక్కడ అసలు ఎన్ఐటీతో వేరే లెవెల్ అసలు గైస్. అసలు బైక్స్ కానీ వాళ్ళు ట్యూన్ చేసుకుంటూ వచ్చేటప్పుడు అసలు చాలా డిఫరెంట్ ఉండే. అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ గైస్. కాసేపు ఇక్కడ పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది గైస్, ఎయిర్పోర్ట్ అది మేము అసలు స్టార్టింగ్ అది ఫ్లైట్ అనుకున్నాం, అలా వచ్చే సౌండ్స్ అసలు వేరే లెవెల్. గైస్ లాగ్ అయిపోద్ది, తిట్టుకుంటారు. సో గైస్ ఇంకా ఏంటంటే లైక్ ఇప్పుడు డే 4 ఎండ్ అయిపోయింది. సో డే 5 చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. సో అస్సలు మిస్ అవ్వకండి గైస్. సో గుడ్ బై ఫర్ నౌ అండ్ స్టే ట్యూన్ ఫర్ డే 5 vlog. Bye guys, good night.